ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఉంది. అయితే ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వీల్లేదని ఆయన ఆంధ్రాకు చెందిన వ్యక్తి అంటూ తెలంగాణ ఉద్యమకారుడితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయం చేయిస్తున్నారు. వివరాల్లోకి వెళితే 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం లేకపోవడంతో బీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని గెలవాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే జగన్ కలిసి రాజోలులో పవన్ మాట్లాడిన మాటలను వక్రీకరించి సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వమంటూ కొంతమంది బీఆర్ఎస్ నేతలు జగన్ అనుకూలమైన నేతలతో గట్టిగా విమర్శలు చేయిస్తున్నారు. తాజాగా రవీంద్ర భారతిలో ఏర్పాటు కాబోతున్న బాలసుబ్రహ్మణ్యం విగ్రహంపై కూడా కేటీఆర్ వెనకుండి రాజకీయం చేయిస్తున్నాడు. తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ను పంపించి గద్దర్ అందశ్రీ విగ్రహాలు ఏర్పాటు చేయాలని, బాలు విగ్రహం పెట్టడానికి లేదంటూ డిమాండ్ చేయిస్తున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ ఎస్పీ బాలు లాంటి వ్యక్తిపై ప్రాంతీయ ముద్ర వేయడం అంటే జగన్ తో స్నేహం చేసిన తరువాత నైతికంగా కేటీఆర్ ఎంత దిగజారిపోయాడో అర్థం చేసుకోవచ్చు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో గద్దర్ కు కానీ, అందశ్రీకి కానీ, ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు మరెంతో మంది నిజమైన ఉద్యమకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం న్యాయం చేసింది? ఈ రోజు మాత్రం ఎంతో ప్రేమ కురిపించడానికి సిగ్గుగా అనిపించడం లేదా? సెంటిమెంట్ పేరుతో ఎంతో దోచుకున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చి దోచుకొని దాచుకుందామనుకుంటున్నారు. రాష్ట్రం విడిపోయినా తెలుగు సినీ పరిశ్రమ మొత్తం హైదరాబాద్ లోనే ఉంది కాబట్టి రవీంద్ర భారతిలో బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ భారతదేశం మొత్తం తమదే అని భావించే బాలసుబ్రహ్మణ్యం నెల్లూరుకు చెందినవాడనే కారణంతో ఆయనపై ఆంధ్రుడిగా ముద్ర వేయిస్తున్నారు. ప్రాంతీయ అభిమానం అధికంగా ఉండే తమిళులే బాలుని తమవాడిగా చూశారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. కలైమామణి పురస్కారంతో పాటు చెన్నైలోని నుంగంబక్కం ఏరియాలో ఓ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డు అని నామకరణం చేసి గౌరవించుకున్నారు. కానీ కొన్ని వేల పాటలను ఆలపించిన తెలుగువాడు తమవాడని చెప్పుకోకుండా సెంటిమెంట్ రాజకీయం చేస్తున్న కేటీఆర్ పై బాలు అభిమానులతో పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.